ఇప్పుడు మా వైసీపీ కవరింగ్ ఎలా ఉంటుంది తెలుసా? అంటే పవన్ కళ్యాణ్ అయితే అలా ఓపెన్‌గా అన్నీ మాట్లాడేస్తుంటాడు. ఎవరు పడితే వాళ్ళు విమర్శలు చేయడానికి సోర్స్ ఎక్కువ ఇస్తుంటాడు. మా జగనన్న ఆ టైప్ కాదబ్బా! ప్రతి దానికి ఏది చేసినా ఈళ్ళు తప్పులు చేసినా కూడా కవర్ చేసుకోవడానికి 100 రకాల ప్లానింగ్స్ రెడీగా ఉంటాయి. ఆ వీడియో ఏఐ జనరేటెడ్ వీడియోనో మా రోజక్క వదిలిందిగా బాణం. వెంకటేశ్వర స్వామి విషయంలో ఘోరమైన తప్పు చేశాం. భయపడి చచ్చిపోతున్నాం. ఊరికి పైపైకి మాట్లాడుతున్నాం కానీ గుడ్డలు తడిసిపోతున్నాయని చెప్పేసి రోజక్క మాట్లాడడంతో ఒక్కసారిగా నాకు తెలిసి ఆ వీడియో ఆ వైరల్ మామూలుగా ఉండదబ్బా. వాళ్ళ విషయాలు వాళ్ళే బయట పెట్టుకొనేసి మా జగనన్నకి ఎక్కడ లేని తిప్పలని తెచ్చిపెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కవరింగ్ ఎలా ఉంటుంది తెలుసా? అది ఏఐ జనరేటెడ్ వీడియో, అది మార్ఫింగ్ చేశారు, ఇవి చేశారు అవి చేశారు అని చేసి మళ్ళీ కవరింగ్లు ఉంటాయి. ఒప్పుకోరు. వైసీపీలో ఉన్న ఒక క్లారిటీ ఏంటంటే ఎప్పుడు నిజం ఒప్పుకోరు. వాళ్ళకున్న దూలాలవాటు అదే అనమాట. ఎప్పుడు నిజాన్ని ఒప్పుకోరు. దానికి కవరింగ్లు చేసుకుంటూ 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 ఇప్పుడు చూడు ఈ ఇష్యూ రన్ అవుతుందా, ఇంకో ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఇది మర్చిపోవడానికి. సింపుల్ లాజిక్స్. పాలిటిక్స్లో ఎస్పెషల్లీ మా జగనన్న పాలిటిక్స్లో చాలా కామన్ అనమాట. రోజొక్క ఇష్యూ మర్చిపోవడానికి ఇంకోటి ఏదో పెద్ద తీసుకొచ్చేసి తలనొప్పి పెడతారు పబ్లిక్లో. ఇది మర్చిపోతారు, దానికి కనెక్ట్ అవుతారు జనాలు అని ఇలా ఫీలింగ్. కానీ ఒకసారి కనెక్ట్ అయిపోయింది మనసులో ఉంటుంది జగనన్న. ఆ మనసులో ఉన్నది ఎక్కడ బయటకు వస్తుంది తెలుసా? ఎలక్షన్ టైంలో బయటకు వస్తుంది. గుద్దుడు గుద్దుతారు. అర్థం చేసుకో అన్నా, పరువు పోతాదన్నా. ఇప్పటికే 151 నుంచి 11కి పడిపోయాం. మనం చేసే తలతిక్క పనుల వల్ల సింగిల్ సీట్కి వస్తామని అనుకుంటున్నారా? ఈసారి అది కూడా డౌటే.